అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. జీవితంలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు 3. నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదు. నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండవలసిన అవసరం లేదు. నీ కన్నీళ్లకు విలువివ్వని వారి కోసం అసలు బాధపడవలసిన అవసరం లేదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, ఫిబ్రవరి 23, 2024 శుక్రవారం. తిథి చతుర్దశి, మధ్యాహ్నం 3:33 వరకు. తదుపరి పౌర్ణమి. నక్షత్రం ఆశ్లేష. రాత్రి 7:25 వరకు. తదుపరి మక. యోగము శోభనము. మధ్యాహ్నం 12:48 వరకు. తదుపరి అతిగండము. కరణం వనిజ. మధ్యాహ్నం 3:33 వరకు. తదుపరి విష్టి. తెల్లవారుజామున 4:45 వరకు. తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 6:29. సూర్యాస్తమయం సాయంత్రం 6:12. చంద్రోదయం సాయంత్రం 5:22. చంద్రాస్తమయం తెల్లవారుజామున 6:25. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:53 నుండి మధ్యాహ్నం 12:21 వరకు. యమగండం మధ్యాహ్నం 3:17 నుండి 4:45 వరకు. గుళిక కాలం ఉదయం 7:57 నుండి 9:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:50 నుండి 9:37 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:44 నుండి 1:31 వరకు. వర్జము ఉదయం 6:58 నుండి 8:44 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు సాయంత్రం 5:39 నుండి 7:25 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. శుభ గడియలు ఉదయం 9:40 నుండి 10:50 వరకు. తదుపరి సాయంత్రం 4:45 నుండి 5:25 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:51 నుండి 5:40 వరకు. ఫిబ్రవరి 23 శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి చతుర్దశి. మధ్యాహ్నం 3:33 వరకు ఉంది. తదుపరి పౌర్ణమి. చతుర్దశి రిక్త తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. అంతేకాకుండా ఈ రోజు ఉన్న నక్షత్రాలు ఆశ్లేష, మక రెండూ కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 7:25 వరకు కర్కాటక రాశిలోను, తదుపరి సింహ రాశిలోను, సూర్యుడు కుంభరాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 7:25 వరకు ధనస్సు రాశి వారికి, తదుపరి మకర రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 7:25 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు సూర్యోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవం.
2009వ సంవత్సరంలో 91వ అకాడమీ అవార్డులలో ఏఆర్ రెహమాన్ గారికి 2 ఆస్కార్ అవార్డులు లభించాయి. తెలుగు వాగ్గేయకారులు పద కవితా పితామహులు అన్నమయ్య గారి వర్ధంతి. కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 23 శుక్రవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి అంతా మంచే జరుగుతుంది. వృషభ రాశి విశ్రాంతిగా గడుపుతారు. మిథున రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కర్కాటక రాశి రాబడి ఉంటుంది. సింహ రాశి అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. కన్యా రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. తులా రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. వృశ్చిక రాశి డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ధనస్సు రాశి ప్రశంసలు అందుకుంటారు. మకర రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కుంభరాశి లాభం ఉంటుంది. మీన రాశి దైవ బలాన్ని పెంచుకోవాలి. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.